హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పెళ్లి సందడి వెడ్డింగ్ సిరీస్ లో డే 4 అన్నమాట. ఇవాళ నా డే నైతే ఫ్రెష్ గా టీతో అయితే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను డే 3 వ్లాగ్ లో అయితే చెప్పాను కదా హల్దీ అని చెప్పేసి. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే వెళ్ళి డే 3 వ్లాగ్ ని వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్లీ హల్దీ అయితే స్టార్ట్ చేసేసారు. చుట్టాలందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇల్లంతా సందడి సందడిగా. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను మ్యారేజెస్కి అటెండ్ అవ్వడం, నా మ్యారేజ్ తర్వాత ఈ మ్యారేజే నేను చూడడం మా మరిదిది. ఇక్కడైతే పసుపు పడుతున్నారు, పసుపు పెడదాం అని చెప్పేసి. ఇక్కడ ఏదో బియ్యంతో చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక సైడ్ వంటలు అవుతూనే ఉన్నాయి, ఒక సైడ్ ఏమో హల్దీ అవుతూనే ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడైతే పుట్టమన్నుకి పూజ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ నేను ఫస్ట్ టైం చూడటం. పుట్టమన్ను చుట్టూ తిరిగి పుట్టమన్నుకి పూజ, కొబ్బరికాయ అయితే కొడతారంట ఇలా. ఇక్కడైతే మా హ్యాపీ గడ్ పాప మార్నింగే లేచి ఎండకి మళ్ళీ ఎలా అయిపోయిందో చూడండి మీరే. అయినా దాని ఓపిక చూడండి, ఆడుకుంటూనే ఉంది పాపం. అస్సలు సతాయించలేదు నన్ను. ఇక్కడైతే బ్యాండ్ వాళ్ళు, మ్యూజిషియన్స్ అందరు అయితే వచ్చారు. పుట్టమన్ను పూజ చేసేసాక టిఫిన్ అయితే చేస్తున్నాను. అప్పుడు నేను హ్యాపీగా కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదని మళ్ళీ నేను ఉప్మా అయితే తినిపిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉందని చెప్పేసి ఫాస్ట్ గా తినిపించేస్తున్నాను. ఇక్కడ అప్పటికే షర్రు టైం అనేది చూస్తున్నాడు. ఎంత టైంలో తింటావు చూస్తా అది ఇది అనుకుంటూ నా మీద సెటైర్లు వేస్తున్నాడు. అందుకే ఇక్కడ నవ్వుతున్నాను నేనైతే. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇదే బొమ్మరిల్లు అండి. బొమ్మరిల్లు అంటే ఏంటో అనుకున్నారా? ఇదే బొమ్మరిల్లు కట్టేశారు. బొమ్మరిల్లు కట్టి అలా మొత్తం ముగ్గులు అలా వేసేసారు. బొట్లు అన్ని పెట్టేస్తారు అలా. ఇక్కడ మా హ్యాపీగా చూడండి ఎలా అవుతుందో, ఎంత హ్యాపీగా ఉందో దానికి. అలా బాబాయ్ పెళ్ళి అనగానే అందరు జనాలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా హ్యాపీగాడు అందరిలా ఉండదు, చాలా క్యూట్ బేబీ. అసలు నిజంగా అసలు అందరు పిల్లల్లాగా అయితే నన్ను సతాయించదు. ఇక్కడైతే మా మరిదికి అయితే పారాని పెడుతున్నారు. సో పసుపు పెట్టడం అయిపోయింది, స్నానం చేసి వచ్చేసారు. మళ్ళీ ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. సో మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫాలో కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ డే 5 లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.